ఖమ్మం జిల్లా వెలుగుమట్ల విషయంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, కోర్టు డైరెక్షన్లు వీటన్నిటిని అమలు చేసే క్రమంలో పోలీసులు పడుతున్న యాతనలు చాలా బాధాకరంగా ఉంది. వీళ్ళు పోలీసులకు స్వతహాగా ఎలాంటి గజ్జి లేకపోయినా పై అధికారుల ఆదేశాలనుసారం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయక తప్పదు. కానీ అదే పోలీసులు కొన్ని విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే వాళ్ళు పైసా కూడబెట్టుకొని ఎన్నో ఏళ్ళుగా కష్టపడి వాళ్ళ జీవిత ఆశయం ఒక ఇల్లు నిర్మాణం అనేది, అట్లాంటి ఒక ఇల్లు నిర్మించుకొని అక్కడ ఉంటే వాటిని అర్ధాంతరంగా ఎవడో ఒక పేపర్ మీద ఆర్డర్ ఇచ్చి పాస్ చేసేసి కూల్చేసిన వాళ్ళ సమానంతా రోడ్డు మీద పడేసి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చిన్న పిల్లలు, ముసలోళ్ళు, చంటి పిల్లలు ఒక్కొక్కరైతే అట్లాంటి పిల్లలకు కూడా కనీసం ముఖం చూడకుండా వాళ్ళని పట్టించుకోకుండా రోడ్డు మీద విసిరేశారు. యాజ్ ఏ పోలీసులుగా మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం మనుషులమే, మనకు హ్యూమనిటీ ఉండాలి. మరీ అంత నిర్దాక్షిణ్యంగా వాళ్ళని రోడ్డు మీద వేసిన తర్వాత ఇంకా వాళ్ళ మీద దాడులు, వాళ్ళు నిరసన తెలియజేస్తే బలవంతంగా అడ్డుకునే ప్రయత్నాలు, వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసే ప్రయత్నాలు, ఇట్లాంటివి చాలా బాధ కలిగించేటువంటి అంశాలు. ముఖ్యంగా వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు. అట్లీస్ట్ వీలైతే వాళ్ళని కొంతవరకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ బలవంతంగా వాళ్ళని బూట్ కాలుతో తొక్కిస్తామంటే రెవల్యూషన్ ఇలాగే ఉంటుంది. తిరగబడతారు, కొడతారు, తప్పదు. ఎందుకంటే యాజ్ ఎ పోలీస్గా కింద ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా ఎస్ఐ స్థాయి క్యాడర్ అంతా కూడా చిన్నగా రైతు కుటుంబాల్లో వచ్చినటువంటి వాళ్ళే. వీళ్ళందరికీ తెలుసు ఒక కామన్ మ్యాన్ యొక్క జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి అనేది. అట్లాంటి వాళ్ళ జీవిత ఆశయాన్ని కూల్చేసి రోడ్డు మీద పడేసాక తిరగబడకపోతే ప్రజలు ఏం చేస్తారు? కాబట్టి కొంచెం సంయమనం పాటించాలి. మీరు అట్లా వాళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటిది చేసినప్పుడు ప్రతిదాడి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కొంత సహకారం చేసే విధంగా, వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా పోలీసులు కూడా వ్యవహరిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.